హలో ఫ్రెండ్స్, మనం కిచెన్ లో ఉపయోగించే కొన్ని వస్తువులు అవేంటో చూసేద్దాం రండి. సింక్, కౌంటర్ టాప్ లోపలి భాగంలో మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసి పెట్టుకోవడానికి ర్యాక్ కంటైనర్. కూరగాయలు, పండ్లను శుభ్రం చేయడానికి మరియు కూరగాయల పైన ఉన్న పొట్టును తీయడం కోసం చిన్నపాటి బౌల్స్ లను కడిగి పెట్టడానికి ఈ ర్యాక్ ని ఉపయోగించవచ్చు. వాటర్ అనేది నేరుగా రంధ్రాల ద్వారా సింక్ లోకి పారుతుంది. మనం వండిన ఆహార పదార్థాల పాత్రలను, మనం తిన్న ప్లేట్, బౌల్స్ లను మొదలైన వాటిని కడిగి సింక్, కౌంటర్ టాప్ మీద పెడుతుంటాం. అలా పెట్టడం వల్ల వాటి నుంచి నీరు కారి సింక్, కౌంటర్ టాప్ అనేది పాడవుతుంది. అందుకోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఈ ర్యాక్ ను యూజ్ చేసి ప్లేట్, బౌల్స్ మొదలైన వాటిని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. దీని వల్ల సింక్, కౌంటర్ టాప్ పాడవకుండా మరియు ఎక్కువ మొత్తంలో ప్లేట్, బౌల్ లను స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం వండే రుచికరమైన ఆహార పదార్థాలలో వెనిగర్, సోయా సాస్, టమాటా సాస్ లను నేరుగా బాటిల్ ని యూజ్ చేసి వేయడం వల్ల బాటిల్ యొక్క అంచు అనేది పాడవుతుంది. మనకు కావాల్సిన క్వాంటిటీలో సోయా, వెనిగర్ సాస్ లను తీసుకోవడం కోసం బాటిల్ అంచుకి పంపులను పెట్టుకోవచ్చు. దీన్ని ఉపయోగించడం వల్ల బాటిల్ అంచు అనేది పాడవకుండా ఉంటుంది. మనం ఇంట్లో చపాతీ లేదా పూరీలను చేసుకోవడం కోసం పిండిని బౌల్ తో తీసినప్పుడు చేతులకు పిండి అంటుతుంది. మన చేతులకు పిండి అంటకుండా సులువుగా తీసుకోవడం కోసం లేదా బియ్యాన్ని తీసుకోవడానికి ఈ క్లోజింగ్ స్పూన్ ని ఉపయోగించవచ్చు. దీని వల్ల మనకు కావాల్సిన ఆహార పదార్థాలను కొలిచి తీసుకోవడానికి మరియు బియ్యం, గోధుమ పిండి మొదలైన బ్యాగులను క్లోజ్ చేసి పెట్టుకోవడానికి ఈ స్పూన్ ని యూజ్ చేయవచ్చు. మనం వేసుకునే చిన్నపాటి దుస్తువులు లేదా పిల్లల కోసం ఉపయోగించే చిన్నపాటి దుస్తువులు, మాస్క్, నాప్కిన్, సాక్స్ మొదలైన వాటిని వేరుగా ఉతుకుతాం. మనకు అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా తయారు చేయబడిన ఈ మినీ వాషింగ్ మిషన్ యూజ్ చేసి మన బట్టలు లేదా పిల్లల చిన్నపాటి దుస్తువులను మిషన్ లోపల బట్టలు, లిక్విడ్ మరియు వాటర్ ని నింపి బట్టని ప్రెస్ చేసిన వెంటనే మిషన్ అన్నది బట్టలను ఉతుకుతుంది. వాషింగ్ మిషన్ కున్న స్టాండర్ ద్వారా సింక్ లోకి పారవేయవచ్చు. మన మార్కెట్ నుండి మన కిచెన్ లో ఉపయోగించే సామాన్లు, పోపు డబ్బాలు లేదా పిల్లల కోసం చిరు తిండిలను తెస్తుంటాం. తెచ్చిన వాటిని కిచెన్ కబోర్డ్ లో పెట్టడానికి స్పేస్ అనేది ఉండదు. అందుకోసం మనకు కావాల్సిన మొత్తంలో సామాన్లను పెట్టుకోవడానికి కిచెన్ కబోర్డ్ కి అటాచ్ చేసి పెట్టుకోగల అడ్జస్టబుల్ ర్యాక్ కంటైనర్ అటాచ్ చేయడం వల్ల మనకు కావాల్సిన మోతాదులో సామాన్లను స్టోర్ చేసి పెట్టుకోవడానికి మరియు బెడ్రూమ్ కబోర్డ్ లేదా బీరువాలో బట్టలను స్టోర్ చేసి పెట్టుకోవడానికి ర్యాక్ అనేది యూస్ఫుల్ అయింది. వంట చేయడానికి లేదా తినడానికి ఉపయోగించే పప్పు ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ మొదలైనవి స్టోర్ చేసి పెట్టుకోవడం కోసం ప్లాస్టిక్ బాక్సులు, బాటిల్ ని పట్టుకోవడానికి హ్యాండిల్ మరియు కావాల్సిన కొలతలు తీసుకోవడం కోసం కొలతలను రాసి పెట్టి ఉన్న క్యాపులు. పండుగలు, ప్రత్యేక సందర్భాలలో మనం ఇంట్లో కజ్జకాయలను చేసేటప్పుడు వాటిని కడాయిలో ఫ్రై చేసి బయటికి గరిటెతో తీసి ప్లేట్ లో పెట్టినప్పుడు ఆయిల్ స్ప్రెడ్ అయి కౌంటర్ టాప్ అనేది పాడవుతుంది. అందుకోసం ఈ ప్లేట్ ను 2 రకాలుగా యూజ్ చేయవచ్చు. ప్లేట్ లో స్టాండర్ ని ఉంచి కజ్జకాయలను వేసినప్పుడు ఆయిల్ అనేది కింది భాగంలోకి వెళ్తుంది మరియు మనం మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్, టిఫిన్ చేయడం కోసం ఈ ప్లేట్ ని ఉపయోగించవచ్చు. మనం రుచికరమైన కర్రీ, ఆమ్లెట్, ఎగ్స్, రైస్, నూడిల్స్ మొదలైన వాటిని వండటానికి లేదా ఎగ్స్ లను ఉడకబెట్టడం కోసం చిన్న పరిమాణపు రైస్ కుక్కర్ అనేది ఉపయోగించవచ్చు. అవుట్డోర్ క్యాంపింగ్ లేదా కాలేజ్ స్టూడెంట్, బ్యాచిలర్ కి అప్పటికప్పుడు వంట చేసి తినడం కోసం సరైన రైస్ కుక్కర్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.